సినిమా మీద ఇష్టంతో ఈ రామం రాఘవం అన్న సినిమాని అందించడానికి రెడీ అయిపోయారు. సో ఫెబ్ 21న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా. అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా చెప్పాలి అంటే అందరి నోట ఇదే సినిమా, మా ధనరాజ్ తీస్తున్నాడు, మన ధనరాజ్ తీస్తున్నాడు, మనందరం సపోర్ట్ చేయాలి ఈ సినిమాకి. అండ్ జర్నలిస్టుల దగ్గర నుంచి, పిఆర్ఓల దగ్గర నుంచి, అండ్ ఇండస్ట్రీ పెద్దలందరి దగ్గర నుంచి ఎంత సపోర్ట్ లభిస్తుందో ఈ సినిమాకి చూసాం. ముందుగా రామం రాఘవం టీం అందరికీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. చాలా మంది గెస్ట్లు వచ్చేసారు కాబట్టి మనందరికీ తెలుసు, మన రియల్ లైఫ్లో రియల్ హీరో ఎవరు అంటే ఫాదర్ అనే చెప్తాము. సో వాళ్ళకి సంబంధించి చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ ఉంటాయి. సో ముందుగా మన విజయ్ గారితో మొదలు పెడదాం. చాలా తన్నులు తినే ఉండుంటారు, డైరెక్టర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. సో ఫస్ట్గా మీ ఫాదర్తో ఉన్న బెస్ట్ మెమొరీ ఏంటి? అంటే ఒక మూమెంట్ అని చెప్పలేమండి. ఫాదర్తో నాకంటే ఎవ్రీడే నాకు ఎవ్రీ బెస్ట్ మూమెంట్. ఎందుకంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు చాలా అంటే భద్రాచలం చాలా రిమోట్ విలేజ్ నుంచి వచ్చాను అనమాట. నేను హైదరాబాద్ అంటే కూడా తెలియదు వచ్చే టైంకి. అసలు ఏమీ అడగకుండా ఎలా ఉంటా ఎలా బతుకుతుందో తెలియకుండా నేను డైరెక్టర్ అయ్యేంత వరకు నెలకి కావాల్సినంత శాలరీ పంపించి నన్ను సపోర్ట్ చేసి నిలబెట్టారు. అంటే ఆయనతో నాకు ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ కూడా అసలు నేను ఎప్పుడు మర్చిపోలేదు కూడా. థ్యాంక్ యూ. ఓకే, అలా స్వీట్గా మర్చిపోలేని మెమరీస్ ఓకే, బాగా తన్నులు తిని ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేని మూమెంట్ ఏంటి? పెద్దగా మా ఫాదర్ ఎప్పుడు తనలేదండి. మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు, మరి ఇది తప్పు నాన్న, ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని. అంటే బొమ్మర్ల ఫాదర్కి చాలా క్వైట్ కాంట్రాస్ట్ ఫాదర్ మా ఫాదరు, అందువల్ల చాలా బెస్ట్ ఫాదర్ అని ఫీల్ అవుతాను. సో నైస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మా సుడిగాలి సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎస్, సో స్వీటెస్ట్ మెమొరీ ఏంటి, మర్చిపోలేని మెమొరీ మీ ఫాదర్తో? ముందుగా అందరికీ హాయ్ అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ. స్వీటెస్ట్ మెమరీ అంటే నా ఫస్ట్ ఇన్కమ్, నేను మ్యాజిక్ షో చేసినప్పుడు ఒక స్కూల్లోని నా చిన్నప్పుడు నటరాజ్ బాక్సెస్ ఉంటాయి, జామెట్రీ బాక్సెస్. సో దాంట్లో ఒక 93 రూపీస్ సంథింగ్ అలా వచ్చింది. సో అది తీసుకెళ్ళి ఆ మ్యాజిక్ షో అవ్వగానే మళ్ళీ రిక్షాకి కూడా డబ్బులు ఎందుకని నడుచుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చామాట. సో దట్స్ ద స్వీటెస్ట్ మెమరీ ఐ హ్యాడ్ విత్ మై డాడ్. అండ్ మర్చిపోలేకుండా తన్నులు తిన్న మూమెంట్ ఏంటి? అవి చాలానే ఉన్నాయి. టాప్ 1లోని సడన్గా గుర్తురావట్లేదు, ఎందుకంటే చాలా ఉన్నప్పుడు గుర్తురావు అన్నమాట, చేసే పనులు అలాంటివి కాబట్టి. సో చిన్నప్పుడు ఏదో ఇంట్లో అల్లరి చేయడం, తమ్ముడికి నాకు గొడవ అవడం ఇలాగా ఉన్నప్పుడు ఏదో మా డాడీ కొట్టడం, ఇంట్లోంచి చుట్టినే బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఇలా ఐ మీన్ చాలా జరిగాయి. సో బట్ నాట్ అంటే రెగ్యులర్గా కొట్టడం అలాగైతే ఉండేది కాదన్నమాట. ఎప్పుడన్నా బాగా విపరీతమైన అల్లరి చేస్తే ఎప్పుడో ఒకటి ఉండేది, దట్స్ ఇట్, అంతా చేయలేదు. మీకున్న స్వీటెస్ట్ మెమరీ విత్ యువర్ డాడ్? చెప్తా, మన షోలో చెప్తా మీకు పర్సనల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు సుబ్బు గారిని అడిగి తెలుసుకుందాం. సో మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది అండ్ స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? అంటే మా ఫాదర్ నా 4th క్లాస్లోనే చనిపోయారండి. మెమరీస్ తక్కువ ఉన్నాయి, మెమరీస్ తక్కువ ఉన్న వాటిలో ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు టెస్ట్ ఉండేది, చెస్ ఆడాలి, చెస్లో నువ్వు గెలిస్తేనే నీకు ఫస్ట్ వచ్చినట్టు, లేకపోతే రానట్టు, ఇలాంటి టెస్ట్లు ఎక్కువ ఉండేయండి. అవి స్వీటెస్ట్ అని చెప్పలేం కానీ ఎవ్రీ టైం ఒక ఛాలెంజ్లా ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే అదే స్వీటెస్ట్ అనిపిస్తుంది. సో సారీ. ఎస్, అండ్ ఇప్పుడు మధు గారిని అడిగి తెలుసుకుందాం. మీరు నాకు చెప్పారు ఆల్రెడీ ఓన్లీ ఫోటో ఆప్కే పిలవండి అని, అయినా సరే మీరు మాట్లాడాల్సిందే. అదే మా ఫాదర్ది ఏంటంటే ఒకసారి అంటే మా చేసే వేషాలకి అన్నిటికీ ఒకరోజు మా మదర్తో మా సిస్టర్ నేను కూర్చుంటే, వాడు రేపు ఇంట్లో ఉంటే మాత్రం నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని నాకు కనిపించకూడదు అన్నాడండి. అన్నాయంటే మా మదర్ నిజంగా భయపడి వాళ్ళ అక్కగారింటికి శ్రీకాకుళం పంపించాడు. 1 month అయింది, నాకు అక్కడ హ్యాపీగా ఉంది. కానీ నాకు తెలియకుండా మా ఫాదర్ వచ్చి చూసి 2 సార్లు వెనక్కి వెళ్ళారని తెలిసింది. అది చిన్న హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఒకరోజు గాజువాకులో చిన్న మంగళ షాప్లో చిన్న స్మోక్ చేద్దామని అగ్గిపెట్టి అడిగాను. ఇక్కడ మంగళ షాప్ కటింగ్ చేస్తున్నా అతనికి. ఆ చైర్లో ఎవరో ఒక వైట్ క్లాత్ కట్టి షేవింగ్ రాసి ఎవరికో షేవింగ్ చేస్తున్నారు అతను. ఇతనికి వెళ్ళి బాబాయ్ అగ్గిపెట్టి అని అగ్గిపెట్టి ఎగిరితే అద్దంలో స్మోక్ దమ్ము అలా లాగి అలా వదిలితే ఆ ముసుకేసుకున్నది మా ఫాదరు. మొత్తం ఫుల్ రౌండ్ అయిందండి. అంతే అండి, థ్యాంక్ యూ అండి.
అప్పుడు కథం టాటా బాయ్ బాయ్ అయిందని అర్థమైంది మాకు. ఎస్. అండ్ ఇప్పుడు ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రభాకర్ గారు. సో మీ ఫాదర్తో ఉన్న స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? యాక్చువల్గా మా ఫాదరు ఒక యోగి అండి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అంటే సీనియర్ సినిమా జర్నలిస్ట్గా ఆయన అందరికీ చాలా వరకు సుపరిచితం. ఆయన పేరు ఆరిపాక సూరిబాబు గారు. ఆయనకి సినిమాల్లోకి వెళ్ళాలని చాలా డిజైర్ ఉండేది. నేను ఇక్కడికి వచ్చి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఫస్ట్ టైం స్క్రీన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ అని నా పేరు చూసి ఆయన మురిసిపోయిన సందర్భమే నాకు చాలా ఇష్టమైందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు ఆల్ కెమెరాస్ ఫోకస్ హియర్. రెండు వచ్చేయండి ఇటు. అది ఈయన ఏది చేసినా ఈ మధ్య ప్రభంజనం అయిపోతుంది, ట్రెండింగ్ అయిపోతుంది. ఓకే పృథ్వీ గారు, సో మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది అండ్ స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? డిస్క్లైమర్ ఏమైనా చెప్పమంటారా? ఇప్పుడు వద్దులేండి, మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. స్వీటెస్ట్ మెమరీ అంటే మాది ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్న ధనరాజు గారిది మాది ఒకే ఊరు, తాడేపల్లిగూడెం. స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఎక్కువ మా నాన్నగారు రేలంగ్ గారితో, సీనియర్ యాక్టర్ రేలంగ్ గారు ఇంటి పక్కెళ్ళే మాది. అక్కడ వాళ్ళిద్దరికీ బాగా ఫ్రెండ్షిప్ ఉండేది. ఈ కొట్టటాలు అంటారు కదా, నేను 7th చదివేటప్పుడు అలా వచ్చి అక్కడ నిలబడి మీరు ఎలా యాక్ట్ చేస్తారండి, అంత సీరియస్గా ఉండి నవ్వుతారు ఏంటి అని అడిగేవాడిని. ఇది ఆయన మా ఫాదర్ కలిసినప్పుడు చెప్పేవాడు, చితగొట్టేవారు. స్వీటెస్ట్ మెమరీ అంటే నేను డిగ్రీ మా ఊర్లో అసలు ఇటు ఎందుకు పనికిరాడు అన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు తాడేపల్లిగూడెం. తర్వాత ఎంఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాను. తర్వాత ఆయన నో మోర్ ఆయన. సో నువ్వు ఎంఏ పాస్ అయితే అప్పుడు చెప్దాం లేరు అన్నారు, ఆయన లేరు. అదే నాకు ఎప్పుడు వెలితిగా ఉంటుంది. సో అదే నాకు స్వీటెస్ట్ మెమరీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ. ఎస్. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండ్ ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ సౌత్ సినిమా సముద్రకని గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు మర్చిపోలేని మూమెంట్ ఏంటి ఇప్పటికీ? ఫాదర్ మీద నాకు కోపం, ఇప్పుడు వరకు కోపం ఉంది. సినిమా నచ్చదు మా ఫాదర్కు. సినిమా పోస్ట్ కూడా చూడకూడదు. పోస్ట్ ఉంటే కూడా ఒరే ఇలా వచ్చాయి అలా అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. 8th స్టాండర్డ్ వరకు నా ఒక సినిమా కూడా చూడలేదు. 8th స్టాండర్డ్ చదువుకున్నాగానే మా స్కూల్లో నైట్ స్టడీస్, ఇంట్లో లైట్ లేని వాళ్ళని వచ్చి స్కూల్లో చదువుకోవచ్చు. అలా నైట్ వెళ్ళగానే ఓ థియేటర్ ఉంది మా ఊరికి, పక్క ఊరికి సెంటర్లో ఓ థియేటర్ ఉంది. ఆ థియేటర్లో నుంచి సౌండ్ వస్తుంది. మొదల్ మర్యాద అయిన ఓ ఫిల్మ్, భారతీరాజా సార్ ఫిల్మ్. సౌండ్ వస్తుంది, ఏదో కనెక్ట్ అయింది. నా ఫ్రెండ్ చెప్పాడు సినిమా చూద్దామా, లేదు నాన్నగారు చంపేశారా వద్దురా అని. తెలియదు కదా నైట్ దానే చూద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం వెయిట్ చేసుకుంది సినిమా. అప్పుడు ఆ డే లోపల వెళ్ళిన వాడదా డైలీ సినిమా చూడాలి. డబ్బు లేదంటే బయట పడుకుంటాను. బ్యాక్లో రాక్ ఉంది, ఆ రాక్లో పడుకుని డైలాగ్స్ మాత్రం అనేసి నైట్ 12:30 1కి సెకండ్ షో అయినా వెళ్ళిపోతా. తర్వాత రజనీ సార్ మూవీ నాన్ సిగప్ మణిదన్న ఫిల్మ్, ఆ ఫిల్మ్కి డబ్బు లేదు వెళ్ళడానికి, 40 పైసే 40 పైసే లేదు. థియేటర్లో ఒకే ఒక ప్రొజెక్టర్ 3-4 టైమ్స్ ఇంట్రోల్ వచ్చు. అప్పుడు ఆ ఒక ప్రొజెక్టర్ కోసం ఇంట్రోల్కి ముందు ఓ ఇంట్రోల్ వచ్చు, తర్వాత ఓ ఇంట్రోల్ వచ్చు. ఆ ఇంట్రోల్లో మురుకు తెలుసా మీకు? ఆ మురుకులు సేల్ చేయాలి. ఆ లోపల ఉన్న షాప్లో తీసుకొని వాళ్ళు ఓ పెద్ద ట్రేలు ఇస్తారు. ఆ ట్రే వచ్చి తీసుకుని వెళ్ళి ఆ ఇంట్రోల్ ఆ గ్యాప్లో 5 minutesలో మనం అప్పుడు ఫ్రీగా ఆ ఫిల్మ్ చూడవచ్చు. ఇది మా నాన్నకు తెలిసి మా నాన్నగారు వచ్చి ఆ ఇంట్రోల్లో ఆ డార్క్లో నా ట్రేతో వెళ్ళగానే థియేటర్లో చేసింగ్ జరుగుతుంది. నన్ను తీసుకొచ్చి లిటరల్గా నా హెడ్ కింద లెగ్ పైందా కట్టేశారు. కట్టేసి కొట్టడం, కొట్టేసి మా మదర్ వచ్చి ఫైట్ చేసి తర్వాత దింపారు. దింపి స్ట్రైట్గా థియేటర్కి వచ్చేసాను. ఇలా జరిగింది 2 years కంటిన్యూస్గా మా నాన్నకు నాకు ఫైట్. తర్వాత నా 10th స్టాండర్డ్ చదవగానే 15 years నాకు అప్పుడు ఆఫ్ డ్రాయర్ వేసుకుని స్ట్రైట్గా చెన్నై వచ్చేసా. ఏం చేయని తెలియదు, ఎక్కడ దిగాని తెలియదు, వచ్చేసాను.
నా నాన్న అయిన తర్వాత తెలుస్తుంది మా నాన్నగారు ఫీలింగ్ ఏమిని. ఓ 10 days నా చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఎలా జరిగింది ఆ ట్రావెలే, అప్పుడున్న ఆ గట్స్ ఇప్పుడు ఉందా అని తెలియట్లేదు. ఆ 10 days నాకు ఎక్కడ దిగాలని తెలియదు. వాడు కండక్టర్ అడిగారు ఎక్కడ దిగాలి, ఏదో ఒకటి చెప్పండి. అలా అంతా 4-5 places చెప్పి ఎల్ఐసి అని చెప్పారు. ఎల్ఐసి మనం ఆల్రెడీ విన్నేలా ఉంది, ఎల్ఐసిలో దింపండి అని చెప్పి దిగేశాను. దిగేసి అక్కడ ఓ మంచి ట్రావెల్ 1 week నా తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయింది. ఇప్పుడు నా ఎక్కడికి వెళ్ళిపోయాను తెలియట్లేదు. ఇప్పుడు తిరిగి వచ్చాను. ఊరు వస్తే డేలో వెళ్తే అందరు చూస్తారు, మన చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళలాగా శత్రువులు ఎవరు లేదు మనకి. డేలో వస్తే వీళ్ళందరూ చూస్తారని చెప్పి ఓ సిటీలో వెయిట్ చేస్తున్నాను, నైట్ వెళ్తామని. నైట్ 10 o'clock తర్వాత వచ్చి ఇంట్లో వచ్చి డోర్ ఓపెన్ చేస్తే మా నాన్నగారు సైలెంట్గా ఉన్నారు. మా మదర్ కొట్టింది. ఈ 10 days మా నాన్నగారు టోటల్ చేంజ్ అయిపోయారు. ఏమో ఓ విషయం మారింది. మా మదర్ కొట్టింది. మదర్ అలా ఇచ్చేసి మా నాన్నగారు చెప్పారు, నీకు నాకు తెలియని విషయం ఏదో ఒకటి వాడు చేయాలని ట్రై చేశాడు. మనం ముడింజా సపోర్ట్ பண்ணுவோம், లేదంటే సైలెంట్గా ఉండిపోతాం. వాడు ఏదో ఒకటి చేయని, వాడు చదువుకురా అలా అని చెప్పారు. అది చాలా హ్యాపీ అయిపోయింది. మా నాన్నగారు ఇంత పెద్ద సపోర్ట్ చెప్పారు, మనం ఫిల్మ్కి వెళ్ళిపోవచ్చు, యాక్ట్ చేయొచ్చు. అలా సడన్గా ఇవన్నీ జరిగి 1 monthలో నాన్నగారు చచ్చిపోయారు. సడన్ హార్ట్ అటాక్ చచ్చిపోయారు. నాకు చాలా కోపం. నువ్వు నాకు సపోర్ట్ చేసి చెప్పావు కదా, నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావే అని చెప్పి ఇప్పుడు వరకు నాకు కోపం ఉంది. ఆ కోపంలో ఇది 21st మూవీ నా నాన్నగా చేసేది. ఒక్కొక్క టైం చెన్నైలో కష్టపడంగానే అసిస్టెంట్ డైరెక్టర్గా తిరగగానే ఒక స్ట్రగుల్ రాగానలా మా నాన్న ఉంటే నాకు ఏం చేసుకుంటూ సపోర్ట్ చేయించుకుంటాడు కదా, అలా నా మైండ్లో వచ్చుతూనే ఉండు. ఇప్పుడు వరకు నా నాన్నతో ఆ గొడవ కంటిన్యూగానే ఉంది. ఎప్పుడు చూస్తాను అదే అడుగుతా, నువ్వు ఉండాలి కదా, నువ్వు నాకు సపోర్ట్ చేసుకున్నాను కదా, నా చేయి పట్టుకున్నాను కదా, నువ్వు చేయలేదే అలానే పోయిందా. ఆ కోపం ఇప్పుడు వరకు ఉంది నాకు. సార్, ఆయన పైన నుంచి చూస్తూ ఉంటారు, మీరు ఇంత పెద్ద యాక్టర్ అయ్యారు, ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీ యొక్క యాక్టింగ్ని, మీ యొక్క డైరెక్షన్ని. ఫర్ షూర్గా ఆయన అంతకు మించి ఆనందపడుతూ ఉండుంటారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ధనరాజ్ గారేరి, ఆయన ఎక్కడ వెళ్ళిపోయారు? ధనరాజ్ గారు రండి. పైన ఎక్కాక ఎలానో స్పీచ్ మాట్లాడతారు, అది ఓకే, అక్కడ ఎక్కాకే మాట్లాడతారంట ఆయన. అన్న సినిమాని సపోర్ట్ చేయడానికి విచ్చేసినటువంటి సుధీర్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఒక నిమిషం మా ప్రొడ్యూసర్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ మీడియా అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం. నాకు మామూలుగానే మాట్లాడాలంటే భయం. బయటకు వచ్చినప్పుడు నేను వచ్చేటప్పుడు ఏదో ఒక 2-3 పాయింట్లు ప్రిపేర్ అయ్యా మాట్లాడదామని చెప్పి. నా ముందు ఇప్పుడు నాకు అర్థమైంది, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే మనం ఫస్టే మాట్లాడాలి, లాస్ట్ కాదు అని చెప్పి. నేను ప్రిపేర్ అయిన 2-3 పాయింట్లు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడేశారు. వాళ్ళు మాట్లాడిన 10 పాయింట్లు ఆ పాయింట్లు వచ్చేసాయి. సో ఇప్పుడు నా దగ్గర మిగిలిన ఏం లేదు మాట్లాడడానికి, ఒక ధనరాజ్ అన్న గురించి తప్ప. సో లెట్ మీ స్టార్ట్ విత్ ధనరాజ్ అన్న. మా జర్నీ అప్పుడు సీనియర్స్ అయ్యిండు కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ, ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ధనరాజ్ అన్న ఎలాంటి వ్యక్తి అంటే, ఏదన్నా ఒక టాలెంట్ ఎవరిలోనో ఒక మంచి పాజిటివ్ టాలెంట్ కనబడిందని అంటే వాళ్ళని తీసుకొచ్చి, అంటే వాళ్ళు కూడా అంత తిరగరు ఛాన్సెస్ కోసం, ఈయన వాళ్ళని అంత తిప్పుతాడు అన్నమాట, ఛాన్స్ వచ్చేదాకా తిప్పుతాడు అన్నమాట. తిప్పి కరెక్ట్, ఇతను దీనికి కరెక్ట్, ఇతను బాగా రాస్తాడు, లేదంటే ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, ఇతను బాగా పాడుతాడు అని చెప్పనని. సో ఈ టైంలోని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న టైంలోని ఒక మనిషి ఇంకోళ్ళకి అంత టైం కేటాయించి ఒకళ్ళు తీసుకెళ్ళి ఛాన్స్ ఇప్పించేలా చేయడం అంటే జస్ట్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇన్ దాట్. అండ్ మేము ఎప్పుడన్నా ఇంట్లో కలిసినా, లేకపోతే ఎక్కడన్నా లంచ్ డిన్నర్ ఏదైనా పార్టీ ఎక్కడ కలిసినా సరే, ధనరాజ్ అన్న లేకపోతే ఆ పార్టీ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫన్ ఉండాలి అని అంటే ధనరాజ్ అన్న ఉండాలి మా దీంట్లోని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడు కలిసినా లాస్ట్ 2 years నుంచి రామం రాఘవం గురించే మాట్లాడనమాట. పాటలు వచ్చినా సరే, క్లైమాక్స్ చూసాను అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్. క్లైమాక్స్ చూసిన తర్వాత ఐ గాట్ అరే అన్న ఏంటన్నా ఇంత అద్భుతంగా చేసావు అని చెప్పనని అనుకున్నాను అనమాట. సో పాటల దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి ఏది వచ్చినా సరే రావడం, షేర్ చేసుకోవడం, చూడడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. అండ్ ఫస్ట్లీ సముద్రకణి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో ఎందుకంటే ఒక అంత పెద్ద డైరెక్టర్, ఒక యాక్టర్ ఒక కథ ఒప్పుకున్నారు, అది కూడా ఆయన డైరెక్షన్లో అంటే దట్స్ ఇట్ సెల్ఫ్ లైక్ ఇట్స్ టెల్లింగ్ వాట్స్ ద స్టోరీ ఈస్. ఆ పవర్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి కథని ఊరికే యాక్సెప్ట్ చేయరు కదా. సో అక్కడే ధనరాజ్ అన్న ఎంత గొప్ప కథని ఎంచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సముద్రకని గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. ధనరాజ్ అన్న ఇప్పటిదాకా ఒక మంచి యాక్టర్గా, ఒక కమీడియన్గా ఉన్నారు. సో ఇందాక నుంచి అందరూ చెప్తున్నట్టు ఒక మంచి డైరెక్టర్గా Feb 21 తర్వాత ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దానికి ఆల్రెడీ పునాది మా వేణన్ వేశాడు. సో అదే దీంట్లోని ధనరాజ్ అన్న కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద ఎంటైర్ యూనిట్, ఎంటైర్ క్రూ, ప్రొడ్యూసర్స్కి కానీ, డైరెక్టర్కి కానీ, ధనరాజ్ అన్న అండ్ సముద్రకని గారు, ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. అమ్మో. యా సుధీర్ బాగాలేదు, డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. 3 రోజుల నుంచి రావడానికి అంటే మాట కూడా రావట్లేదు తనకి. అసలు ఇంకా ఆ పెయిన్లో ఉన్నాడు నాకు తెలుసు. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి, అది కూడా నేను 5:30కి వస్తున్నామంటే అన్న నేను రావాలా అన్నాడు. నీ ఇష్టం అన్న, నేను వస్తానన్నా అని వచ్చాడు. వాడికి అసలు ఓపిక లేదు నాకు తెలుసు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా నేను చెప్పలేను. లవ్ యూ. యా, అంటే మనస్ఫూర్తిగా ఉండాలి అన్న వ్యక్తుల్లో వీడొకడు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీడు అనొచ్చా, నన్ను ఫ్యాన్స్ ఏమన్నారు. హ్యాపీగా మా ఇద్దరిది ఏంటంటే అండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా ఫారెన్ వెళ్ళినా సరే నేను ఇంకెవరితోనే అంత జెల్ అవ్వను, ఈయన కూడా ఎవరితో అంత జెల్ అవ్వడు. మా ఇద్దరికి ఏంటో కుదిరిద్ది అన్ని విషయాల్లోని. జెల్ అవ్వడం, అది కూడా చాలా బాగా జెల్ అవుతాం. థ్యాంక్స్ రా. ఎందుకంటున్నానంటే నాకు తెలుసు వాడు అసలు చాలా మొహమాటస్తుడు. వాడి సినిమా ఫంక్షన్కి వెళ్ళడానికే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటిది హాస్పిటల్ నుంచి రావడం అనేది, నా కోసం రావడం, మా సినిమా కోసం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఎందుకు స్టేజ్ ఎక్కి ఈ విషయం చెప్తున్నా అంటే, ఇక్కడి నుంచి దిగి మళ్ళీ అందరూ అక్కడ కూర్చుంటారు కదా, వాడు వెళ్ళిపోతాడు. అందుకు తప్పుగా అనుకోవద్దు, తన హాస్పిటల్కి వెళ్ళాలి. అది చెప్తామని నా బాధ్యతగా వచ్చాను. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, వాడు వీడు అంటున్నారు. మీకు సుధీర్ గారు ఫ్యాన్స్ గురించి తెలియదు. ఇవాళకి కమెంట్ల వర్షమే. కర్ణాటక ఫ్యాన్స్, రాజస్థాన్ ఫ్యాన్స్ అన్న కాబట్టి ఏం లేదు. అసలు 2013 ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే నా గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిందే అన్న కమెంట్ చెప్పడం. సో అన్నాలు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక్క గ్రూప్ పిక్చర్ కోసం మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కదా, ఒక ఫోటో అప్. అండ్ ధనరాజ్ గారిని, సముద్రకని గారిని, అండ్ అలానే పృథ్వీ గారిని, విజయ్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, ప్రమోదిని గారిని, అండ్ సుబ్బు గారిని, అండ్ అలానే మధు గారిని, సో ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారిని, అండ్ డిఓపి దుర్గా ప్రసాద్ గారిని, అండ్ అలానే ప్రొడ్యూసర్ పృథ్వీ గారిని, టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ గ్రూప్ పిక్చర్. అండ్ అలానే ఛాయ్ అడ్డా సుజిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధనరాజు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి ప్రొడ్యూసర్ అయ్యి ఆఖరికి డైరెక్టర్ అయ్యాడు. ఎనీవే, ఆ ఫీల్ నువ్వు మిస్ అవ్వకుండా స్క్రీన్ మీద తీసుకొచ్చావు. ఆ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగుంది, చాలా సంతోషం. దీంట్లో డైలాగ్ ఉంటుంది, రామం అన్న రాఘవం అన్న ఒకటే అని. అంతే సార్, మీ ఇద్దరు ఒకటే, అంతకు మించేం లేదు. పృథ్వీ గారు సూపర్. మీలాంటి ప్రొడ్యూసరు అందరికీ దొరకాలి. నెక్స్ట్ కూడా మంచి ప్రాజెక్ట్తో రావాలి. గ్యారంటీగా మీరు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీం అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, సార్ ఎడిటర్ గారికి నమస్కారం. మా
బూస్ట్ డైలాగ్ కట్ చేసింది సార్. అప్పటి నుంచి జర్నీ చాలా సంతోషం. శివ గారు అందరికీ పేరు పేరున, దుర్గాప్రసాద్ గారు, అన్న సుబ్బన్న, అందరికీ, ఈ టీం అందరికీ ఈ సినిమా రేపు 21 రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే జనరల్గా మాట్లాడుకుంటూ చూసాం కదా, ఫీల్ భలే ఉంది కదా, చాలా బాగుంది కదా అని కళ్ళు చెమర్చడం అనేది గ్యారంటీ. ఆల్రెడీ ధనరాజు వేణు కెరియర్ మొదలు పెడుతూ ఇద్దరు యాక్ట్ చేస్తూ వచ్చారు. ధనరాజు కన్నా ముందు, అంటే యాక్చువల్గా ఇద్దరు ఒకేసారి డైరెక్టర్లు కాదు, మనోడు ముందు వచ్చాడు. అతను కూడా ఒక ఫీల్, జనాల్ని మనసుల్ని టచ్ చేస్తూ మంచి సినిమా తీశాడు. వీళ్ళకి ఏదైనా సరే వండటం ఇద్దరు బాగా వండుతారు. స్కిట్ కానివ్వండి, అది స్టోరీ కానివ్వండి, ఏదైనా లైవ్లీగా లొకేషన్లో కానీ ఎక్కడున్నా కానీ చాలా లైవ్లీగా అప్పటికప్పుడు ఉండే సందర్భం, ఆ సీన్లో ఉండేది ఏది ఎక్కువ అవుద్ది అని అంత డీటెయిల్డ్గా ఉంటారు కాబట్టి చాలా బాగా చేసి ఉంటారు. ముందుగా కంగ్రాచులేషన్సే. ఇంకా రేపు 21 వస్తుంది, అందరూ థియేటర్లో చూసి ఈ సినిమాని బ్లెస్ చేయాలి. మేడం ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇక మీరు ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారికి అన్నపూర్ణమ్మ గారు, సుధాకర్ హీరో గారు చేసిన ఆయనకి అన్నపూర్ణమ్మ గారే ఇప్పుడు ఇండస్ట్రీలో మదర్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రామం రాఘవం, దీనికి ధనరాజు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇక్కడే నేను మీ సినిమాకి క్లాప్ కొట్టినప్పటి నుంచి పిఆర్ఓని ప్రతి షూటింగ్లో సార్ నా సొన్నది ప్రతి షూటింగ్లో ధనరాజు జరగదీస్తాడు, ధనరాజు జరగదీస్తాడు, ఏమయ్యా క్యారెక్టర్ ఇచ్చినంత మాత్రాన అలా చెప్తారు డైరెక్టర్ గురించి అనేవారు. ఎందుకంటే కథ చెప్పినప్పుడు తను ప్రతి ఒక్కరికి, చిన్న ఆర్టిస్టులకి, అందరికీ ఒక సీన్ యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా ఈ కథ మొత్తం చెప్పేవాడండి. మొత్తం చాలా అద్భుతంగా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న బాండింగ్ అనేది చాలా అద్భుతం. తను ఏదైతే చెప్పాడో దానికి రెట్టింపు తీసాడు తను. ఫస్ట్ డే షూటింగ్ ఇలా రాగానే, అన్న ఒక నిమిషం రండి, ఇది చాలన్నా, ఎక్కువ వద్దు అంటే ఎడిట్ వర్షన్ డైరెక్టర్ కాదు, మీకు అలా చెప్పాడు, నన్ను పక్కకి రండి అని చెప్పి కవర్ ఇచ్చాడు. ఈరోజు పేమెంట్ ముందే తీసేసుకుని యాక్ట్ చేయండి. అది థ్యాంక్ యూ మీకు కూడా. ఏ రోజు గారు అది కూడా అద్భుతం. ఇక్కడ మన పృథ్వీ పోలవరపు గారు కానీ ఇంకొక మా భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు చూసినా వెంకటేశ్వర స్వామిలా కనపడేవాడు ఆయన, ప్రభాకర్ గారు అనుకుంటా. సో వీళ్ళందరూ కలిసి అద్భుతంగా స్లేట్ అండ్ పెన్సిల్ స్టోరీస్ అని చెప్పి దాంట్లో ఒక మా సౌత్ ఇండియన్ లెజెండ్ అని చెప్తాం గర్వంగా. ఈ రోజున సముద్రకాని గారు, యశ్వరంగారావు గారు లేని లోటు తీరుస్తున్నారు. ఇది అద్భుతమైన క్యారెక్టర్స్ కానివి. ఎందుకంటే చాలామంది ఆ బ్రో సినిమా చూశాక రేపొద్దున్న నేను చూసా ఆ రోజు ప్రెస్ మీట్ అప్పుడంటే పక్కన ఒక ఆయన కూర్చుని, ఏమంటే ఈ షర్ట్ ఎక్కడ కొన్నారండి, ఈ ప్యాంట్ ఎక్కడ, మీరు ఆలోచించవద్దు, వేసుకోండి, రేపు ఉంటారో లేదో తెలీదు. అలాంటి సందేశం ఆయన ఇచ్చారు ఆ సినిమా ద్వారా. అద్భుతం. ఆ బ్రో సినిమాని చాలామంది ఫాలో అవుతున్నారండి. అది సో అంటే జీవితపు విలువలు, టైం లేదు, అసలు టైం లేదు అనే మాట అనొద్దు అని దాంట్లో చెప్పారు. దీంట్లో వచ్చేటప్పటికి ఫాదర్ అండ్ సన్ బాండింగు. సముద్రకాని గారు నా షూటింగ్ అయిపోయింది సార్, నేను బయలుదేరుతానంటే నేను అదే మూడ్లో ఉండేవారు ఆయన. కానీ మా ధనరాజు కూడా, ధనరాజు అన్న అలాగే అన్న అనేవాడు పాపం. ఎంత అసలు మా ఒక క్యారవాన్లు కానీ అమలాపురంలో షూటింగ్ చేస్తుంటే ఒక పెద్ద హీరో షూటింగ్ చేసినట్టు ఆ ఫెసిలిటీస్ కానీ ఆ కవర్లు కానీ అద్భుతంగా ముందే ఇచ్చేయటం. అది మీ స్లేట్ అండ్ పెన్సిల్ ఏంటంటే ముందే రేపొద్దున క్యారెక్టర్ అనుకున్నప్పుడే కవర్ వచ్చేస్తుంది అది. సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల మధ్య ఇప్పుడు ఇంతకుముందు మా రైటర్ గారు చెప్పారు కథల గురించి, ఫాదర్ గురించి. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉందండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. దానికి అందరూ కనెక్ట్ అవుతారు. నిజంగా ఇది 21వ తారీఖున అద్భుతమైన హిట్ అండి సినిమా. ఇది రాసి పెట్టుకోండి. ఇది తమిళ్, తెలుగు సూపర్ డూపర్ హిట్. ధనరాజు గారు ఇక రేపు పొద్దున ఏ లాంగ్వేజ్లో దీన్ని డబ్ చేస్తారో తెలియదు కానీ అద్భుతమైన బాండింగ్ ఉన్న. ఇంకోటి నాకు అక్కడ అనిపించింది, ఆ ప్రొఫైల్ చూస్తే ఒక చిన్న థాట్ ఊరికిన సరదాగా,
మా తాడేపల్లిగూడెం నుంచి సముద్రకని గారు పారిపోయి చెన్నై వెళ్ళిపోయారు, ధనరాజ్ ఏమో హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరు ప్రొఫైల్ చూడండి, ఫాదర్ అండ్ సన్ లాగానే ఉన్నారు, కలిసి యాక్ట్ చేస్తున్నారు. అంత బాండింగ్ వాళ్ళిద్దరూ. ఒక డైరెక్టర్గా కథ చెప్పడం కాదు, ఆయన యాక్సెప్ట్ చేయడం గొప్పతనం, అద్భుతం. సో ధనరాజుని ఇన్స్పిరేషన్గా తీసుకుని రేపు పొద్దున్న చాలామంది యువ దర్శకులు కథలు పట్టుకునే ప్రొడ్యూసర్ల దగ్గరికి వస్తారు. అంతకుముందు సురేష్ ప్రొడక్షను ఇక్కడ చెప్తే మనం సక్సెస్ అవుతాం అనుకున్నాం. ఇప్పుడు పృథ్వీ పోలవరపు గారి దగ్గరికి వస్తారు. అది మీ గురించే ఉంది. ఇంతకుముందు మీకు భాగ్యం ఉన్నాం, అది ఏంటనేది మీకు తెలుసు. అది ఆయన కూడా జై శ్రీమన్నారాయణలో ఉంటాడు, కానీ కథ చెప్పేటప్పుడు మటుకు ఇదండి మీ క్యారెక్టర్, ఇదిగోండి కవరు. సో ధనరాజ్, నువ్వు పడిన కష్టం, నీ ఎదుగుదల, నీ కష్టం చూసిన వాళ్ళు మేమందరం, ఒక సంవత్సరం లేట్ అయినా ఒక సంవత్సరం ముందైనా ధనరాజు ఎలాంటి కొలిమిలోంచి బయటకు వచ్చాడు, అద్భుతం. నీ యొక్క జర్నీ, ఈ జర్నీ సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి. అలాగే మా సముద్రగాని గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి కానీ, ఆవిడని చూస్తే ఇంట్లో గృహిణిలానే ఉంది ఆమె. ఇక్కడి నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడు చెప్పకూడదు వేదిక, ఆర్టిస్టులు చాలామంది బిజీ అయిపోయారు మీ సినిమా రిలీజ్ కాకముందే. సో సుబ్బారావు గారి భార్య అంటే ఏదో అని అంటది F3 సినిమాలో, ఆమె బిజీ. సో ఇలాగా ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. కవర్లు రెడీ చేసుకోండి. 21వ తారీఖున ఇంకా మళ్ళీ ఇంకా కవర్లు రెడీ చేసుకోండి. సక్సెస్ మీట్ అయితే సక్సెస్ మీట్ కూడా కవర్ ఇస్తాను. ఏమండి, ఎంత కొత్తగా వస్తే మాత్రం సక్సెస్ మీట్ కవర్లు అని చెప్పి చిన్న సరదా చెప్తాం. చంద్రమోహన్ గారు డబ్బింగ్ చెప్పి కన్వీనియన్స్ అడగరా ఏమంటే, కన్వీనియన్స్ మీరు వస్తే కారుకి ఇస్తారు కానీ అసిస్టెంట్కి ఎవరన్నారు. ఇప్పుడు ఆయన లేరు కదా, మనం మొదలెట్టాలి. సో ఇంత ఆహ్లాదకరంగా జరుగుతున్న ఈ ఫంక్షన్ నిజంగా ఫ్యామిలీ ఫంక్షన్లో ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రామం రాఘవం. సో సూపర్ డూపర్ హిట్ రామంలోనే ఉంది. జై శ్రీరామ్, సూపర్. థ్యాంక్ యూ. నిజంగా ధనరాజు ఆయన అంటున్నారు కదా అదృష్టవంతుడని. నీకు పక్కన సముద్రగాని గారు అంటే డైరెక్టర్ ఉన్నారనమాట. ఏదన్నా ఉన్న బెత్తం పట్టుకొని అరే అని చెప్పే అవకాశం ఉంది. అవకాశం ఇవ్వలేవు నువ్వు. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Everything. So I enjoy that relation until it's too late. Thank you. That's a lovely surprise for Samudrakani garu. We are eagerly waiting for Ramam Raghavam. Gattiga chappatlato వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. Our one and only Samudrakani garu చాలా గట్టిగా ప్లాన్ చేశారు మా టీం రామం రాఘవం అందరూ కూడా. సో బొకే అందించవలసిందిగా ధనరాజ్ గారిని అండ్ ప్రొడ్యూసర్ పృథ్వీ గారిని కోరుకుంటూ ఉన్నాం. ఆయన ఏ పాత్ర చేసినా అది సెన్సేషన్, అది సెలబ్రేషన్. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ సముద్రకని గారు. ఎస్, నాన్నగారి గురించి అడిగారు, అక్కడనే స్టక్ అయిపోయాను. ఇప్పుడు వీడు వచ్చాడు స్క్రీన్లో. థ్యాంక్ యూ గాడ్. మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏదో స్టోరీని 3 hours 4 hours విని ఓకే చెప్పలేదు. విమానం షూటింగ్లో ఉన్నాను అప్పుడు. నా యాక్ట్ చేయగానే అది అన్నీ నిజం నమ్ముతాం, నిజంగా ఉండాలి. ఆ పెర్ఫార్మెన్స్ లోపల ఉండి రావాలి, అలానే చేస్తాను. ఆ క్లైమాక్స్ నా కొడుకుని తీసుకుని ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళా. షార్ట్ తీయగానే డైరెక్టర్ మిస్సింగ్. డైరెక్టర్ ఎక్కడ రాని చూస్తే ప్రభాకర్ సార్తో వీళ్ళతో కూర్చుని మాట్లాడుకున్నారు. అక్కడేం మాట్లాడుకున్నారు, ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్నాను. నాకు హార్ట్ బీట్ అలా ఉంది. ఆ సీన్ ఎలా, వీనికి ఒంట్లో బాగోలేదు, వీని తీసుకెళ్ళాలి, అక్కడ ఎలా ఉండే ఎయిర్పోర్ట్ని తెలియదు, వీని లోపల తీసి విమానంలో ఎక్కించాలి. అలానే మైండ్ కటకటకటని ఉండి మైండ్ అక్కడ సైడ్లో కూర్చొని మాట్లాడుకున్నారు. పిలిచాను, సార్ ఏం సార్ మాట్లాడుకున్నాను, నెక్స్ట్ స్టోరీ సార్ అలా, ఫస్ట్ ఇది కరెక్ట్గా తీస్తాం రండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ స్టోరీ నాకే వస్తుందని అనుకోలేదు సార్ అప్పుడు. వన్ ఫైన్ డే విమానం షూటింగ్లోనే క్యారవాన్ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో
అన్న నా స్టోరీ చెప్పనా అన్న, షార్ట్గా చెప్పు అని చెప్పేసి, లేదన్నా నా అక్కడ నుంచి ఆ వాక్ చేసి వచ్చే గ్యాప్ 1.5 minute 2 minutesలో చెప్పాడు. ఎందుకురా నా దగ్గర చెప్పావు అని అడిగాను. లేదు నానంగా చేయాలి నువ్వు, చేసేద్దాం పో అన్నాను. అంతే. ఆ 2 minutesలో ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి, 2 linesలో చెప్పాలి, అదే స్టోరీ. అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 2 minutesలో విన్నది ఓకే చేసింది, చేద్దాంరా అని చెప్పాను. నిజంగా చెప్పావా? నిజంగానే చేద్దాంరా అని చెప్పాను. అది ఇలా వచ్చింది. వాడు నా కొడుకే, వీడు నా కొడుకే. జెండాపై కపిరాజ్ చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నేను, ఆల్మోస్ట్ 12 years ముందు. వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు. యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు. చూస్తాను, నువ్వేలా చూసావు? నా ఎప్పుడు నేను మానిటర్ని ఊరిని చూడడానికి అలో చేయను. చూసి ఏం చేయరు, వెళ్ళండి అలా చెప్పేస్తా. వీడు మాత్రం వచ్చి వెళ్ళినా చూసి క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ నన్ను చూసిన వాడిని అన్నాన్ని పిలిచినవాడు వాడు. ఆ ఫిలిం అయ్యింది. అయిన తర్వాత అప్పుడప్పుడు టచ్లో వస్తాడు. ఎప్పుడు నేను వాణి కోసం ఏది అడగట్లేదు ఇప్పుడు వరకు. ఎవరా వాడు తీసుకొస్తాడు, అన్న వానికి ఇది చేయాలి, వీనికి అది చేయాలి. అలా శివాన్ని తీసుకొచ్చారు. శివాన్ని తీసుకొచ్చి, అన్న స్టోరీ విన్నాను, నువ్వు విను, ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుండు. శివ స్టోరీ చెప్పారు. చెప్పిన వెంటనే ఓకే చేద్దాం, అదిదా విమానం. ఇప్పుడు కూడా శివ చెప్పారు, సార్ స్టోరీ రాసేసాను, ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు, హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, నువ్వు నా దగ్గరనే రావాలి, రా నువ్వు. ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం. ఫస్ట్ దానికి చాలా పని చేయాలి. సినిమాను మనం గట్టిగా పట్టుకుంటే సినిమా మనం వదలదు, మనం అది కూడా గట్టిగా పట్టుకుందాం. ధైర్యంగా ఉండండి. ఓకే. ఇదే ధనరాజ్ వీళ్ళు వచ్చి అన్నని పిలిచినవాడు నాన్నని పిలువని స్టార్ట్ చేశాడు. నా కొడుకు అయిపోయాడు. ధైర్యంగా ఉండరా, చాలా మంచి సినిమా చేసుకున్నావు, చాలా సిన్సియర్గా చేసుకున్నావు, ఏం భయపడద్దు. మనం లేకపోవచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ ఉండు, పిల్లలు చూస్తారు, పిల్లలు చూస్తారు. మా నాన్నగారు మంచి సినిమా చేశాడు అలా అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎరా లుక్ వీడు తమ్ముడు పృథ్వీ. ఫస్ట్ నాకు పృథ్వీ తెలియదు, అన్నగారు తెలుసు. ప్రభాకర్ అన్న చూస్తే మా అన్న చెప్పినట్టు స్ట్రైట్గా వెంకటేశ్వర బ్రహ్మను చూసినట్టు ఉంది నాకు. మా ఇద్దరు కలిసి చాలా టెంపుల్స్కి కూడా వెళ్తున్నాము. సడన్గా ప్రొడ్యూసర్ని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. మాట్లాడాము. ఇప్పటి వరకు ఆ జర్నీ వాళ్ళని అన్న తమ్ముడుగా వెళ్తుంది. నాకు మంచి తమ్ముడు దొరికాడు ఇండస్ట్రీలో. నీ ప్యాషన్, నీ లవ్ సినిమా మీద నువ్వు పట్టుకున్నాలో డెఫినెట్గా నేను వదలదు. నువ్వు ఇంకా గట్టిగా సినిమా పట్టుకుండు, డోంట్ వరీ. నువ్వు ఇలాంటి సినిమా చాలా సినిమాస్ తెస్తావు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాడులో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఆల్మోస్ట్ 99 అయింది. 99 ఫిల్మ్స్లో 45 డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు సార్. ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ తిరిగి చేసి 98 ఫిల్మ్స్ అయిపోయింది. అలా పెద్ద ప్రొడ్యూసర్గా వస్తావు. కాన్ఫిడెంట్గా ఉండు, సంతోషంగా ఉండు. ప్రభాకరణ అంతోనే మీరు ఉండాలి. మీ మనసుకి చాలా గొప్ప మనసు, మీరు మనసు ఇంకా చాలా చాలా విషయాలు మీరు అచీవ్ చేస్తారన్న. అమ్మని చూపించారు, నా ఇలా చూశాను, ఎక్కడ ఉంది అమ్మ. అమ్మకు పేరేంటే కమలమ్మ అన్నాడు. మా అమ్మ పేరు, వాడి అమ్మ పేరు. మా అమ్మలాగానే చూశాను నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మ, అలా పెర్ఫామ్ చేసుకున్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ మీరు, మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉందమ్మా. శివ సార్, ఆ నెక్స్ట్ స్టోరీస్ చెప్పండి, స్టోరీని వచ్చి. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా బాగా చేసుకున్నారు సార్. ఒక్కొక్క సౌండ్ అలా ఉంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు. డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంది. ఇంకా ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్మాల్ యాక్టర్స్, పెద్ద మనసుతో స్మాల్ సీన్స్ కూడా వచ్చి చేసి ఇచ్చిన అన్ని యాక్టర్స్కి చాలా థ్యాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకేమండి, ధనరాజు గురించి ఏం చెప్పాను, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి. ఎప్పుడే ఓ డైరెక్టర్కి
ఏమి కావాలి మనకు అలానేది కూడా తెలియొద్దు, ఏది మనకు వద్దు అనేది తెలియాలి. మా గురుగారు చెప్తారు, రే నీకు ఏది వద్దు అనేది ఫస్ట్ డిసైడ్ చేసేయి, మంచిది అన్నీ వచ్చేస్తుంది టైంలో అలా అని చెప్తారు. అదే అని కూడా చెప్పాను. డే 1లోంచి అంత సిన్సియర్గా ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా మేక్ చేసుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అది అంత ఈజీగా రాదు, అది బ్లడ్లో ఉండాలి. ఒకే టైంలో 5-6 పని చేయడం, ఇక్కడ ఒకటి చేస్తుంటామా, అక్కడ బ్రెయిన్ ఉండు, అలా చేసి చాలా సిన్సియర్గా కష్టపడి చేశాడు. మీకు అడిగిన అన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. మన ప్రొడ్యూసర్స్తో మనకు మొదలాలి, తమిళం చెప్తారు మొదలాలిని. అందుకంటే వాళ్ళ దగ్గర తీసి మన పిల్లలకి అందరికీ భోజనం పెట్టుకున్నాం కదా, వాళ్ళని లైఫ్ లాంగ్ మనం మర్చిపోకూడదు. నీ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వేరే ప్రొడ్యూసర్కి పోయి చేస్తే కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి, బాగున్నారా సార్, నేను కూడా ఉన్నాను, మీకు పక్కనే ఉన్నాను చెప్పాలి, అని సపోర్ట్ చేయాలి. ఓకే. నానా, ఇది అప్పుడే చెప్పాను కదా, 21st ఫిల్మ్ నానంగా చేశాడు. నా ఎవరెవరికల్లా నానంగా చేసినా వాళ్ళందరినీ కలిసి ఓ మీటింగ్ పెడదామని మాట్లాడాము. అన్ని టాప్ హీరోస్ ఉన్నారు దానిలో, అన్ని హ్యాపీ. దగ్గర వచ్చి ఫస్ట్ విఐపి చేయడానికి, అదే ఫస్ట్ స్టార్ట్ అయినది. విఐపి చేయడానికి రఘువరన్ బీటెక్ ధనుష్ చెప్పారు, నువ్వు నానంగా చేయాలి, చేస్తాం, మీరు నాకు అన్నలాగా ఉన్నారు, నాన్నలాగా అవ్వాలి, అది అవుతాం. స్టోరీ వద్దు, నీ మీద నమ్మకం ఉంది నాకు, నువ్వు వచ్చి మనం చేద్దాం, అలానే వెళ్ళిపోయాం. స్పాట్కి వెళ్తే నన్ను చూసిన ఒక కట్ బనియన్ హాఫ్ బనియన్ వేసుకెళ్తాం. నన్ను చూసిన అయ్యో మీరు జిమ్కి వెళ్ళొద్దు, మీరు అలానే రండి అని చెప్పాను కదా, మీరు ఇప్పుడు ఇల్లు వచ్చి ఉన్నారా అన్న. లేదురా 5-10 మినిట్స్ ఇవ్వు, వచ్చేసాను నాన్నగా. అది దేవుడిచ్చిన, అది మన ట్రూత్నెస్కి నేను చెప్పాను కదా, అది నిజాన్ని నమ్మాలి. ఒక్కొక్క ఆర్టిస్ట్ని అలా నమ్మగానే మన బాడీలో చేంజెస్ వచ్చు. ఆ డ్రెస్ వేసుకుని అలానే కూర్చుని అలానే 10 మినిట్స్ అలా ఉంటే నాకు ఇది బుష్ అయిపోవు, స్టమక్ వచ్చేసి నా వాకింగే మారిపోవు, అలా వచ్చి నిలుస్తా. విమానంలో కూడా చూసుకున్నాడు. ఆ పవర్ వచ్చి, ఆ పవర్ మనం నిజంగా ఉండేవరకు ఆ పవర్ మనతో ఉండు. చాలామంది సడన్గా మిస్ అయిపోయారని చెప్తారు కదా, అది వచ్చి నిజంగా లేదు. నిజంగా లేస్తే మనం వచ్చి సరస్వతి వెళ్ళిపోవు. టిల్ ఎండ్ ప్రాణం ఉండేవరకు నేను నిజంగా ఉండాలి, నిజంగా ఉంటాను. నా దేవుడి దగ్గర నన్ను ఇళ్ళనే బ్లెస్సింగ్తోనే దేవుడు పట్టుకుంటాను నా కోరుకుంటాను. రామం రాఘవం చూడండి, 21st మీ అందరి హార్ట్లో ఉండదు, మంచి ఫిలిం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆర్ రాఘవం, 0 to hero. యువర్ జర్నీ వాజ్ అమేజింగ్. కడుపుబ్బా మమ్మల్ని అందరినీ నవ్వించారు. అండ్ 21st ఏడిపించబోతున్నారని మాకు అర్థమైపోయింది ట్రైలర్ చూస్తే. సో గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఆర్ వెరీ ఓన్ ధనరాజ్ గారిని. సో ఆయన స్టేజ్ మీదకి వచ్చేసారు. మీ అందరికీ సర్ప్రైజ్లు ఉన్నాయి, అండ్ ఆయనకు మాత్రం సర్ప్రైజ్ లేకపోతే ఎలా? ఈ ఫిల్మ్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా కెమెరామెన్ సార్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, పృథ్వీ గారు బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ధనరాజ్ గారికి. అండ్ ఇప్పటిదాకా ప్రొడ్యూసర్కి అండ్ అలానే సముద్రకని గారికి స్పెషల్ వీడియో వేశాము. మన మెయిన్ పిల్లర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ధనరాజ్ గారికి వీడియో లేకపోతే ఎలా? సో మీ గురించి కూడా ఒక చిన్న క్యూట్ సర్ప్రైజ్. హియర్ వి గో, స్పెషల్ వీడియో ఫర్ ధనరాజ్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. Hi Daddy, the most loving person and most inspiring person and my best friend, it's you Daddy. నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడ్డావు డాడీ మూవీ కోసం, ద ఎంటైర్ టీమ్ ఎంత కష్టపడ్డదో. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ డిడ్ ఎ డెబ్యూ ఇన్ దిస్ ఫిలిం. నీ చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం, నా ఫస్ట్ షాట్ తర్వాత నీ డాడీ నుంచి డైరెక్టర్ సార్కి మారిపోయింది. ఇట్స్ అ క్యూట్ మెమరీ. అండ్ ఐ రిక్వెస్టెడ్ ఆడియన్స్ టు గో టు ద నియరెస్ట్ థియేటర్స్, ఎందుకంటే చాలా అరుదుగా వస్తాయి ఈ మూవీస్ అన్నీ. అండ్ వీలుంటే ఫ్యామిలీస్తో వెళ్ళండి, ఇంకా వీలుంటే ఫాదర్ సన్గా వెళ్ళండి. And I can proudly say that my dad goppa movie teesadu. And all the best for entire team, and I'm wishing you huge success for everyone. Thank you so much. Love you, Daddy.
దట్స్ అ లవ్లీ వీడియో. ఇంత పెద్దగా అయిపోయాడేంటి అసలు? ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. దట్స్ సో నైస్ ఆఫ్ హిమ్ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రామం రాఘవం. ఈయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అండ్ ఇప్పుడే ఇలా ఉంటే అండ్ మనందరం 21st ఫెబ్న మన ఫాదర్స్తో అండ్ మన పిల్లలతో వెళ్ళి అండ్ ఎలాంటి ఎమోషనల్ రైడ్ చేయబోతున్నామో అర్థమైపోయింది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ధనరాజ్ గారు అండ్ టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ రా వెంకీ, థ్యాంక్ యూ. ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కానీ స్టార్ట్ చేస్తా. సార్ ఆరిపాక ప్రభాకర్ గారు, మీరు లేకపోతే కనుక ఈ సినిమా అనేది ఉండదు. నిజంగానే ఈ కథ ఆయన శివప్రసాద్ యానాల్ గారు ఎందుకు రాశారో, ఎవరి కోసం రాశారో కానీ నాకు ఇచ్చారు. మీరు లేకపోతే ఈ తెర, ఇంత పెద్ద తెరకి రేపు స్క్రీన్ మనకి రాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని నా లైఫ్ ఎంత ఉంటుందో అంతకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నా కెరియర్లో చాలామంది తారాసపడ్డారు. నా మలుపులో ఇలాంటి దర్శకత్వం చేసే మలుపులో మీరు తారాసపడడం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది సార్. మీరు చాలా 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 పెద్ద పొజిషన్కి వెళ్తారు. నేను ఏ కిందకి వెళ్ళినా కూడా మిమ్మల్ని మర్చిపోను సార్. యు ఆర్ మై, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి తొలి అడుగు మీరు సార్. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో అందరూ ఏడిపిస్తాం అని అంటున్నారు. ఎందుకు ఏడిపిస్తాం? ఏడవాలి అని షార్ట్ ఏం పెట్టలేదు. ఆ షార్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు. ఇది అందరూ అనుకుంటున్నట్టు అబ్బో ఏడవడానికి థియేటర్కి రావాలా అనేది కాదండి. ఇది మీ కథే, మీరు ఎప్పుడో అనుభవించిన కథే, లేకపోతే మీరు ఎక్కడో పేపర్లో చూసిన కథే. కాకపోతే మీరు ఎవరికి చెప్పలేరు. ఖచ్చితంగా ఈ కథ మీ కథ. ప్రతి సీను ప్రతి కుటుంబాన్ని తాక్కుంటూ వస్తుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. నా 2 ఏళ్ళ కష్టం, ఈ 2 ఏళ్ళ కష్టంలో మాత్రమే చెప్తాను. ఎందుకంటే అందరూ సినిమా గురించి చెప్పేశారు. మా పృథ్వీ అయితే టోటల్గా ఈ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ చెప్పేశారు. అన్నీ ఈ 2 ఏళ్ళ కష్టంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను అంతే. సినిమా స్టార్ట్ చేసాం, బాగా హ్యాపీగా వెళ్తుంది. ఇలాంటి జర్నీలో మెల్లిగా అప్ అండ్ డౌన్స్ ఏ ప్రొడ్యూసర్కైనా వస్తుంటాయి. అయినా కూడా ప్రతిసారి పడిపోతున్నప్పుడల్లా కూడా మళ్ళీ నుంచొని ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు పృథ్వీ పోలవరపు. అది ఎవరి కోసం? ఆయన బ్రదర్ కాదు, ఆయనకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు. జూమ్ కాల్ మీటింగ్లోనే ఈ కథ చెప్పినప్పుడు మొదటిసారి చూశాను. నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేసి ఏమైనా చూసి ఆయనకి నేను తెలిసి ఉండొచ్చాము, కానీ నాకు అదే కథను నమ్మి డబ్బులు ఖర్చు పెట్టారు ఓకే, కానీ కథలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు? వాళ్ళని పెట్టుకోవడం వల్ల సినిమా బిజినెస్ అవుద్దా? లేకపోతే ఇప్పుడు ఏదో ధనరాజ్ లాంటి వాడు కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ చిన్నగా ఎదుగుతున్నాడు, అతను పెట్టుకొని సముద్రగని గారు లాంటి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న నటుడికి కొడుక? ఆయనేమో ధనుష్ గారికి ఫాదర్, ఆయనేమో శివకార్తికేయ గారికి ఫాదర్, ఆయనేమో మా జూనియర్ పుష్ప వాడికి ఫాదర్. ధనరాజుకి ఫాదర్గా ఎందుకు చేస్తున్నారు? చేసే ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన ఎందుకు చేశాడని మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. నాకు అదే అర్థం కాలేదు. వస్తే ప్రాబ్లం ఆయనకి రావాలి, ప్రొడక్షన్ హౌస్కి రావాలి, మీకెందుకు? ఏంటి ధనరాజు యాక్ట్ చేసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారా? కష్టపడుతుంది నేను, నాకు రావాలి, అది మీకెందుకు? ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతారు చూడండి, వాళ్ళతో మీకు అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళని కలవు మనం. కానీ మనకు పరిచయం లేకుండా వెనకాల మాట్లాడతారు, వాళ్ళతోనే చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదండి. నా బాధ అదే. ఈ సినిమాకి 9 నెలల స్క్రిప్ట్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఓ చిన్న సినిమా మళ్ళీ తీసేయవచ్చు. నా కోసం స్క్రిప్ట్ చేసుకోండి శివప్రసాద్ యానాల్ గారికి నాకు అప్పచెప్పి 9 months స్క్రిప్ట్ చేసుకున్నాం. అందరూ హ్యాపీ అన్న తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసాం.
ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత, అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చే శాలరీలు తగ్గించి ప్రతిదీ ఎంత. ఒక కొత్త ప్రొడ్యూసర్ దండరాజు నమ్మొచ్చాడు, ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చేసిన తర్వాత సినిమా బాగోపోతేనే అప్పుడు అడగాలి. అదే అన్న లాస్ట్ చెప్పబోయేది, థ్యాంక్స్ కార్డులో వాళ్ళందరి పేర్లు కూడా వేసాం. అదే అంటున్నా, సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే మీరు చెప్తే మీరు సరిదిద్దుకొని ఇంకో సినిమాలో ఆ తప్పు చేయకుండా కొత్త తప్పు చేస్తాం. కానీ మీరు ఇంకా ఏమీ చూడలేదు. ఎవరో ఆ పేరు చెప్పను కానీ ఒక ఆయన అవునా అంత బాగా చేస్తాడా, ఓహో సర్లే మేము చేయలేదా అన్నాడు. అతనే మళ్ళీ ట్రైలర్ చూసి అద్భుతం బ్రదర్ మామూలుగా చేయలేదు అన్నాడు. ఇప్పుడు నేను ఏది తీసుకోవాలి అతనిలో? ఇంతకుముందు చెప్పిందా, ఇప్పుడు చెప్పిందా? ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఒకటేలాగా బిహేవ్ చేస్తే నిజంగా నా గురించి మంచి చెప్తున్నాడు అనుకుంటాను. ఓకే, ఇలాంటి పీపుల్స్ ఉంటూ ఉంటారు. మనం ఇంకా ఈ జర్నీలో చాలామందిని చూడాలి. నాకు తెలుసు, నన్ను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, కథను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన పృథ్వీ 21వ తారీఖు కొట్టడం కాదు, అది చాలా పెద్ద స్పీచ్ లాగా ఉంటుంది. కొట్టడం కాదు, 21వ తారీఖు మన థియేటర్కి వెళ్తే 10 మందే చూస్తాం, డిసప్పాయింట్ అవ్వకు. ఆ 10 మంది సాయంకాలంకి ఈ సినిమాని ఫుల్ చేసేస్తారు. ఆ కాన్ఫిడెంట్ నాకు. మొదటి షోకి వచ్చిన 10 మంది నేను లెక్క పెట్టుకోకు. దీపార్ట్స్ లాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాని తీసుకొని వాళ్ళు నమ్మారు, మా సినిమా చాలా బాగుంది, మంచి డేట్ అండి 21 మీరు రండి అని వాళ్ళు నమ్మారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకు ఉన్నారు చిన్న సినిమాలు కాపాడడానికి. కాబట్టి ధైర్యంగా ముందు ఒక కథని బాగా చేయమని నేను కోరుకుంటున్నాను. 21వ తారీఖు 21 ఫాదర్గా చేసిన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు తెలుసు కదా 21 అంటే ఎంత మంచి సంఖ్య, సూపర్గా ఉంటుంది. నా మాట నమ్మండి, కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఇంతే, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను. తను కూడా దుబాయ్ వెళ్ళిపోతాడు మీరు అనుకోవద్దు. ఇంకా ఇలాంటి సినిమాలు మీరు ఇచ్చేస్తే మీరే మంచి కథ చెప్పొచ్చు ఇంకో సినిమా తీయడానికి. అతను మీరే రెడీ చేసుకోండి, ఓ కొత్త ప్రొడ్యూసర్ని మీరే రెడీ చేసుకోండి, మంచి సినిమాలు ఆదరించి. సముద్రికన్ అన్న ఇందాక మీరు మాట్లాడుతుంటే ఎక్కడో ఏడవాలనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఏడవనట్టుగా ఏడవాలనిపించింది, కానీ బాగోదు కాబట్టి ఏడవట్లేదు. లవ్ యూ అన్న. అంటే ఒక్క మెట్టు నేను పైకి ఎక్కడానికి కారణం మీరే. మీరు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని, నాకు తెలుసు ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు చేసే డొనేషన్స్ ఏంటో మాకు తెలుసు, మీరు చేసే ఆర్ట్ ఆపరేషన్స్ ఏంటో తెలుసు. ఇవన్నీ బయటికి చెప్పడం మీకు ఇష్టం ఉండదు. మీ సోలే గుడ్ సోల్ అన్న, అందుకే మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మమ్మల్ని అందరినీ అదే స్థాయిలో పెడుతున్నారు. ఒక అయస్కాంతం ఇంకొక అయస్కాంతం ఉంటే అతుక్కోదన్న. ఒక ఇనప ముక్క ఒక అయస్కాంతం ఉంటేనే అతుక్కుంటుంది. మీరు అయస్కాంతం, మేమందరం ఇనప ముక్కలం తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అటాచ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఈ సినిమా నిజంగా ఆ స్టేజ్లో అవ్వదు. మీ ప్రతి గంట ఎంత విలువైందో తెలుసు. బ్రో షూటింగ్లో చేస్తూ కూడా మీరు నేను డేట్లు ఇస్తాను అని చెప్పారు. ఆ రోజు మేము చూస్తే కళ్ళన్నీ కాయలైపోయి మీరు ఎలా ఉన్నారో అసలు మీరేనా అనుకున్నాం. నేను పృథ్వీ గారు ప్రభాకర్ గారు లొకేషన్కి వచ్చినప్పుడు అంత అంటే డైరెక్టర్ జాబ్ ఎలాంటిదో ఇది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. దట్స్ వై నేను యాక్ట్ చేసిన ప్రతి దర్శకులందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఇంత మంచి సినిమాలో నన్ను పెట్టుకోవడం వల్ల మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని ఈ సినిమా నేను తీయగలిగాను. సముద్రగని గారు కూడా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మార్తాండ వెంకటేష్ గారు, ఈ సినిమా ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలెట్టాలి చెప్పే ఎడిటర్ ఆయన. 400 పై చిలుకు సినిమాలు చేసిన ఆయన నా సినిమాకి ఎడిటర్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనమేదో రాసేస్తాం, మనమేదో తీసేస్తాం, కానీ ఎంతవరకు ఉండాలి అది అని జడ్జిమెంట్ ఇచ్చేది మాత్రం మార్తాండ గారు. ఆయన పేరు మార్తాండ కే వెంకటేష్ అని నా పోస్టర్ మీద పడడం ఎంత ఆనందంగా ఉందంటే, ఆనందం మీకుండదు సార్, ఎందుకంటే ఆ పేరు మీది, ఆనందపడేది మేము. ఆ పేరు చూసి చాలా సినిమాలకు వెళ్ళాను సార్, ఈ సినిమా హిట్ సినిమా ఏంటిది అందుకే ఆయన చేసుంటాడు అని. అలాంటి మీరు మా సినిమాకు ఉండడం చాలా హ్యాపీ సార్. అరుణ్ థ్యాంక్ యూ అరుణ్. నువ్వు కూడా పృథ్వీ పోలవరపు ఐ స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ లాగా నాలాగా 2 years నువ్వు ఏ సినిమా చేయకుండా దీని మీద ఉండడం మామూలు జాబ్ కాదు. నువ్వు డబ్బు కోసమైతే నీకు 2 నిమిషాల పని లేదు బ్రదర్, మనం కొడుతున్నాం అని అంత గట్టిగా కొట్టావు మ్యూజిక్. దీన్ని
థ్యాంక్ యూ. నువ్వు 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 ఈ సినిమాకి ఒక గుండెకాయ డెఫినెట్గా. నువ్వు చూడు బ్రో, నీకు నెక్స్ట్ 21 తర్వాత ఫస్ట్ ఫోన్స్ అన్నీ నీకే వస్తాయి. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, మళ్ళీ మనం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివప్రసాద్ గారు, మీరు ఇలాంటి ఫాదర్స్, యూనిక్ ఫాదర్స్ లాంటి కథలు ఇంకా ఆయన చెప్తారు, ప్రతి ఫాదరు డిఫరెంట్గానే ఉంటారని. మీరు రాస్తూ ఉండండి సార్. మన ఎమోషన్సే కదా సార్ అందరూ చూస్తారు. ఇలాంటి మంచి కథలు రాసి నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు. అమ్మ, చివరిగా ఎందుకు చెప్పానంటే, మన పలికే మొదటి మాట అమ్మ, నేను పలికిన లాస్ట్ చివరి మాట మా అమ్మ. అందుకే మీకు గురించి లాస్ట్లో చెప్తున్నాను. నేను చూడంగానే మా అమ్మ గుర్తుకొచ్చిందమ్మా. ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకుంటున్నప్పుడు మేము అమ్మ కూడా నాన్నకి కరెక్ట్గా ఉండాలి, వాళ్ళిద్దరు నటించకూడదు, వాళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలాగా ఉండాలి. బట్ అన్నకి ఎవరు సింక్ అవుతారో తెలీదు, అలాని ఎవరో ఒకరిని పెట్టేసి చేసేయలేము అనుకున్న టైంలో చాలామందిని అనుకున్నామమ్మా, మీరు మొదటి వ్యక్తి కాదు. ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను చూడంగానే అదేంటి ఎక్కడో మా అమ్మ లా కనిపిస్తుంది. మీ రూపంతో మా అమ్మ ఉండరు, కానీ మీ ఫీలింగ్తో మా అమ్మ ఉంటారు. మీరు కథ చెప్పిన తర్వాత ఏడిస్తే ఒక 10th క్లాస్ పాస్ అయిన కొడుకుని చూసి తల్లి ఏడుస్తుంది కదా, అలా అనిపించింది మీ కథ చెప్పినప్పుడు. మీరు తప్ప ఈ రోల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ అంత బాగా చేయలేరమ్మా. మిమ్మల్ని చూసే కళ్ళు ఖచ్చితంగా మారిపోతాయి ఈ సినిమా తర్వాత. మీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారమ్మా. మీకు రెస్పెక్ట్ ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఈ సినిమా తర్వాత చూడండి, ప్రమోదిని అమ్మ కమలమ్మగానే ఎలా ఉంటుంది, కమలమ్మ ఎక్కడున్నా అంటే, లేదు నాన్న ఒక 1 month నాకు డేట్స్ లేవు మాట్లాడడానికి కూడా అని మీరు అనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా, లవ్ యూ. మాకు మదర్ లేని ఇది ఇప్పుడు నాకు లేదు, ఎందుకంటే నువ్వు దొరికేసావు. ఫాదర్ లేని లోటు లేదు, ఆయన దొరికేశాడు. ఒక సినిమా కుటుంబాన్ని ఇచ్చిందని పృథ్వీ చెప్పాడు, నాకు తల్లిదండ్రులనే ఇచ్చింది. ఇంతకన్నా గొప్ప సినిమా ఏముంటుంది రామరాగం కాకుండా. ఎందుకో ఈ పోస్టర్ వేసినప్పుడు అది ఆయన రామరాగం టైటిల్ పెట్టింది ప్రభాకర్ ఆరిపాక గారు. ఎందుకు చెప్పారో ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ టైటిల్ వల్ల మన ఇద్దరు ఫేసెస్ అలా, ఆ డిజైనర్ శ్యామ్ గారు మేము అనుకున్న ఐడియా రావడమే కాకుండా, ఆ రెడ్ కలర్ బ్లడ్ రిలేషన్ ఏమో, ఆ కింద సంతకం నాన్న సంతకం ఏమో అని నేను అనుకుంటున్నా. నిజంగానే బ్లడ్ రిలేషన్ లాగా ఉందని ఈ సినిమా చేసిన తర్వాత. మీతో నటించి ఆ పిల్లోడికి అంతే కంఫర్ట్ ఇస్తారు, మిగతా ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళకి కూడా అంతే కంఫర్ట్ ఇస్తారు. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలన్నా. ఐ లవ్ యూ సో మచ్ అన్న. శ్రీనివాస్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు నాకన్నా ముందు దర్శకులు. మన కమెడియన్స్ అందరూ ఒకసారి పడతాం, ఒకసారి లెగుస్తాం, కానీ మనం ఎమోషన్స్ బాగా చెప్పగలమని వేణు నిరూపించాడు. ఆ ప్రయత్నంలో నేను ఉన్నాను, నేను కూడా నిరూపిస్తాను. నెక్స్ట్ మీరు కూడా నిరూపిస్తారు. కథ ఒకటి రాసి కొట్టామా ఆ రోజు మాట్లాడుకుంటారు. ఏ శుక్రవారం మనది అవుతుందో దానికోసం వచ్చాం. ఈ 21 శుక్రవారం రామం రాఘవందే రాసుకోండి. 21 శుక్రవారం రామం రాఘవందే, ధైర్యంగా చెప్తున్నాను. ఇంకా నేను ఎవరినైనా ముల్లపూడి వర గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ సపోర్ట్. మీరు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుందని మీరు ఒక యూత్ సింబల్స్ పెడుతుంటారు. మీ దగ్గర నుంచి నేను అలాంటి సింబల్స్ ఈ సింబల్స్ కూడా ఉంటాయి దీంట్లో వాట్సాప్లో అని మీరు చెప్పినాక తెలుసుకున్నాను సార్. నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ముల్లపూడి వారా గారు. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఆర్టిస్టు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా వివిజి రాజన్న, ఇలాంటి సినిమాలు నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కదా, ఇలాగే చేస్తూ ఉండన్నా. ఇలాగే చేస్తూ ఉంటే నీకు మరింత డబ్బులు వస్తాయి. వచ్చేసిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతే అక్కడే ఆగిపోతాయి. మీరు వస్తున్న డబ్బులు ఖర్చు పెట్టండి, వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పే సమయం లేదు కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తాం మీ అందరి గురించి. కాబట్టి చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు అడగగానే చేసిన మీ అందరికీ నా మొదటి సినిమా నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, నా మొదటి సినిమాలో మీరు అందరూ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ మా డిఓపి గారు, అదే మొగుడు పెళ్ళాలి అంటారు కదండి మామూలుగా, అలాగే మా డిఓపి గారు, నేను అనుకున్న మైండ్ లోపల ఉంది, దీనికి ప్రొజెక్టర్ లేదు, ఆ ప్రొజెక్టర్ ఆయన డిఓపి గారు. ప్రతిసారి సార్ దీన్ని ఇలా తీద్దామంటే ఇలా కాదండి ఈ ప్యాటర్న్లో తీద్దాం అని ఇద్దరం కలిసి కూర్చొని స్క్రిప్ట్ మొత్తం చదివి
ఆయనకున్న డౌట్లు, నాకున్న డౌట్లు, ఒక కలర్ ప్యాలెట్ ఏంటి అని డిఏ వరకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఫోటోగ్రఫీ ఇంత బాగా రావడానికి ఆయన రీజన్ అండి. ఈ విజువల్స్ అన్ని మీరు థియేటర్లో చూస్తే రేపొద్దున ఈ కథకి కరెక్ట్ యాప్తి ఎవరు డిఓపి అని మీరు అడుగుతారు. ఇప్పటికే నాకు తెలిసి చాలా కాల్స్ వస్తున్నాయి, మాకే వస్తున్నాయి ఎవరు డిఓపి అని. సార్ దీని తర్వాత మళ్ళీ మనం జర్నీ చేస్తాం. ఈ జర్నీ మధ్యలో కూడా మీరు చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, ఇప్పుడు లాస్ట్ అతిథుల గురించి చెప్పాలి. వాళ్ళు నా ఏడీస్. ప్లీజ్ రండి, అందరూ ప్రతి ఒక్కరు రండి ప్లీజ్. రండి అందరూ రండి, పాస్టర్ గారు రండి. చందు ప్లీజ్ రా, సాయి రా, వెంకీ, రమేష్ గారు, రమణన్న లేరా, వెళ్ళిపోయారా? కమాన్, ఇటు కూడా రండి. మా రమణన్న లేరు, వెళ్ళిపోయారు. నేను ఇందాక నుంచి అందరూ అక్కడ కూర్చోండి అంటున్నారు. నేను అక్కడే ఎందుకు నుంచొని ఉన్నానంటే, దర్శకుడిగా ఇది నా మొదటి ఫ్రీ రిలీజ్ ఫంక్షను. ఇంకా కూర్చునే అర్హత నాకు రాలేదు. ఆ అర్హత 21వ తర్వాత వస్తే అప్పుడు కూర్చుంటాను. ఓకే, అందుకని కూర్చోలేదు. ఆర్టిస్ట్గా వచ్చుంటే ఖచ్చితంగా ఫ్రంట్ సీట్లో కూర్చునేవాడిని. ఇప్పుడు నేను డైరెక్టర్గా కూడా చేస్తున్నాను కాబట్టి ఈ సినిమా జనాలు చెప్పాలి, నువ్వు డైరెక్షన్ చాలా బాగా చేసావని. అప్పుడు నేను వచ్చి కూర్చుంటాను, అంతవరకు నుంచొని ఉంటాను. అందుకని నేను నుంచున్నది. ఇంకోటి, వీళ్ళు పిలవడానికి కారణం ఏంటి, నాకు ఏమీ తెలియదండి, నిజంగా చెప్తున్నా. ఈ ప్రాసెస్లో నేర్చుకున్నదే. డైరెక్షన్ మీరే చేయాలని పృథ్వీ గారు వాళ్ళందరూ చెప్పినప్పుడు ఓహో చేయాలి కాబట్టి నేర్చుకుందాం అని నేర్చుకున్నదే తప్ప నేను మొదటి నుంచి ఓహో ఆహా అనేది ఏం కాదండి. నేను జీరో. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని నేర్పించారు. మా చందు చీఫ్ అసోసియేట్ నాకు ప్రొడక్షన్ హౌస్ ఇచ్చినటువంటి ఆణిముత్యం ఖచ్చితంగా చాలా బాగా నేర్పించాడు. బాగా రాస్తాడు, త్వరలో డైరెక్టర్గా కూడా అవతారం ఎత్తుతాడు. చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇతను లేకపోతే కనుక ఇలా జరిగేది కాదు. మా వెంకీ ఈ షూటింగ్కి ఊరికనే అప్రెంటిస్గా వచ్చినవాడు. నాకు తెలిసి ఈ సినిమాకి లాస్ట్లో కోడేటర్ అయిపోయాడు. ఇప్పుడు వాడు సినిమా చేస్తే వాడు ఒక్కడే చేసేయగలడు. ఇంకా అన్నీ ఈ సినిమాతో నేర్చుకున్నాడు. అది నేర్చుకోవడం తన గొప్ప విషయం. తులసి థ్యాంక్స్ రా. వీడు శివప్రసాద్ గారు వాళ్ళ చుట్టమే పెట్టాడు. వీడేం చేస్తాడంటే ఫస్ట్ మనకేం హాని చేయడు, అదే వీడు చేసేది. కాబట్టి హ్యాపీ. రమేష్ గారు సీనియర్ అసోసియేటు, వీళ్ళందరూ ధనరాజ్ గారు అలా తీయకూడదు అని నాకు ఎప్పుడు చెప్పాల. ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు సార్ కొంచెం అది దాటుతుంది చూసుకోండి, కొంచెం ఇచ్చేసుకోండి, ఇలా చేయకూడదు. ఓహో అవునా సార్, ఓకే అని. వీళ్ళందరూ నన్ను అలా చిన్న ముందుకు పెట్టారు. కానీ వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా నేను చేసేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా రమణ గారు కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయనతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్. నేను భీమిలీ కబడ్డీ జట్టు సినిమా చేసినప్పుడు ఆయన దానికి కోఆర్డినేటరు. ఆయనే నా మొదటి సినిమా డైరెక్టర్ అయినప్పుడు కోఆర్డినేటర్గా ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. రమణన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు చేసినందుకు. సురేంద్ర అండ్ సతీష్, నువ్వు కూడా చేసావా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరైనా నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అందరి పేరు నేను గుర్తుపెట్టుకొని సక్సెస్ మీట్లో చెప్తాను. 21వ తారీఖు రామం రాఘవం థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చూసి ఇద్దరు బిడ్డలు, పృథ్వీ పోలవరపు, సముద్రగాని గారికి పృథ్వీ పోలవరపు ఒకడు, ధనరాజు, ఈ ఇద్దరు బిడ్డల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సినిమా 21 రిలీజ్ అయ్యి ఆ రోజు ఈ 2 సంవత్సరాల కష్టాన్ని మీరు తీసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా బాగుంటే నలుగురు చెప్పండి, బాగోపోతే 40 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఆర్టిస్టులు అందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రామం రాఘవం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై హైదరాబాదీ చాయ్ అడ్డా అండ్ విబిజీ గ్రూప్. అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. అండ్ ఈ సినిమా యొక్క డిస్ట్రిబ్యూషన్ దీపా ఆర్ట్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
దీపా ఆర్ట్స్ నుంచి శ్రీనివాస్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో Feb 21st రామం రాఘవం వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ డూ వాచ్.